మనం వెతుక్కుంటూ వచ్చిన టార్గెట్ ఇక్కడే ఉంది. పోయినసారి మిస్ అయింది, ఈసారి తప్పకూడదు. అంకుల్ మీకు ఏనుగు ఆట ఆడడం తెలుసా అంకుల్? వామన గుంటలు. మరి నా అంతప్పుడు మీరు ఏం చేసేవారు? పని చేసుకునేవాడినమ్మా. ఝాన్సీ, అత్త పిలుస్తోంది, వెళ్ళు. గోమతీదేవి ఇష్టపడితేనే ఈ పెళ్లి జరుగుతుంది. గోమతీదేవి ఇష్టపడకుండానే మేము ఇక్కడికి వచ్చామా? ఆ గోమతీదేవిని చెప్పలా, ఈ గోమతీదేవిని చెప్తున్నాను. ఆవిడ పేరే మీకు పెట్టారా? ఆ నా పేరే దానికి పెట్టారు. అత్తయ్య మొదలెట్టేశారా? బాబు, కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి రండి. అలాగేనమ్మా. రండయ్యా, వచ్చేలా కూర్చొని మెక్కండి. సత్యం, అన్నయ్య. నువ్వు వెళ్ళి అటు కూర్చో. అన్నయ్య. వెళ్ళరా. అన్నయ్య, ఇది పట్టుకో, పట్టుకో పట్టుకో. ఇవ్వు 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 అబ్బాయి. లేదు, నువ్వు నాకు పలహారం ఇవ్వలేదు, ఇంకేదో ఇచ్చావు, వేరే వేరే ఏదో ఇచ్చావు. కనిపెడతా. వీరేంద్రకు వడ్డించమ్మా. చాలు. తను అలాగే అంటాడమ్మా. ఇంకో 4 వడ్డించు బాబు. తృప్తిగా కడుపు నిండా తిను. అలాగే అమ్మా. అంకుల్ అటు చూసింది చాలు. అట్లీస్ట్ దాగుడు మూతలు ఆటైనా తెలుసా మీకు? తెలుసమ్మా. అయితే రేపు ఉదయం ఆడుకుందామా? అలాగే. పోను పోను నాకు మీరు బాగా నచ్చేసేలా ఉన్నారు. ఝాన్సీ, అలా ఇబ్బంది పెట్టకూడదమ్మా. భోంచని. బాబు, ఇది మా ఇంట్లో ఒక అలవాటు. ఒక పూటైనా అందరం కూర్చుని ఇలా భోంచేస్తాం. మీ ఇంట్లో కూడా ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఏంటిది, ఇలాంటి బేవర్స్కం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అన్నయ్యకి కూతురు ఎలా పెంచాలో తెలియలేదు. నేను నా కూతుర్ని ఎలా పెంచాను. మీరు బీఎస్సీ కెమిస్ట్రీయేనా? నేను కెమిస్ట్రీయే. ఆయన బీఎస్సీ కెమిస్ట్రీ, నేను బీఎస్సీ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ నచ్చలేదు. సత్యం, అన్నయ్య. బాబు, మెల్లగా మెల్లగా మెల్లగా. జాగ్రత్త బాబు, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. థ్యాంక్స్. ఎక్కడంటే అక్కడ పడుకుంటూ, ఎక్కడంటే అక్కడ తింటూ, అసలు పద్ధతి లేకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము బతికేశాం. కానీ జీవితం అంటే ఇదని ఇక్కడ మిమ్మల్ని చూశాక తెలిసింది. ఇంత ప్రశాంతతని, సంతోషాన్ని ఇంతవరకు మేము అనుభవించలేదు. నీ కుటుంబం కోసం, నీ కోసం నేను మారడమే కరెక్ట్. నువ్వు నా కోసం మారకూడదు. మీరు గెడ్డంతో అందంగా ఉండేవారు. ఇప్పుడు గెడ్డం లేకుండా మరింత అందంగా ఉన్నారు. లేకుండా మరింత అందంగా ఉన్నావట.